తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ అభ్యర్థి 40 ఏళ్ల వయసు గల మొహమ్మద్ అన్వర్ హార్ట్అటాక్తో మరణించారు. తొలి 2 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప అత్యధికం సాధించారు. తెలంగాణలో ఉత్కంఠగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనగా ఎన్సీపీ తరపున బరిలోకి నిలిచిన అభ్యర్థి మొహమ్మద్ అన్వర్ కన్నుమూశారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడబోతున్న తరుణంలో అన్వర్ హార్ట్అటాక్తో చనిపోయారు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. అభ్యర్థి మొహమ్మద్ అన్వర్ మృతిపై పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపం తెలియజేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలి 2 రౌండ్లలో కాంగ్రెస్ అత్యధికం సాధించింది. తొలి 2 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప అత్యధికాన్ని కనబరిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొలి రౌండ్లో 8,926 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు సాధించారు. మొత్తం తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 62 ఓట్ల లీడ్లో సాధించారు. రెండో రౌండ్లో కాంగ్రెస్ 9,691 ఓట్లు, బీఆర్ఎస్ 8,609 ఓట్లు సాధించారు. 2 రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1144 ఓట్ల మెజార్టీ సాధించారు. తొలి 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 18,617 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి 17,473 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 307 ఓట్లు సాధించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ సహా మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ జరగ్గా నేడు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 1.90 వేల పైచిలుకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ శాతం 48.49% నమోదైంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత జూబ్లీహిల్స్ విజేత ఎవరో తేలనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.